హాయ్ అండి. ఈరోజు నేను కరివేపాకు కారపొడి చేస్తున్నాను. కరివేపాకు ఒద్దే ఉందని కరివేపాకుని శుభ్రంగా కడిగేసి నీడలో ఆరబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకున్నాను. పొట్టు మినపప్పు అండి. మినపప్పు, పచ్చెనపప్పు బాగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్స్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేగిపోయిన తర్వాత ఒక 50 గ్రాములు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాను. బాగా ఫ్రై అయిపోవాలండి. తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకుని బాగా ఫ్రై అవనవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందంటే మళ్ళీ ఫ్లేవర్ మిస్ అయిపోతాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కల్లుప్పు, రుచికి సరిపడా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకుంటే మన కరివేపాకు కారపొడి చాలా రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.